మంచి రోజు, భలే మంచి రోజు. ఇవాళ కూడా బోల్డ్ అంత ఎంటర్టైన్మెంట్ తో, ఆటలతో, పాటలతో మిమ్మల్ని నవ్వించడానికి నేను సిద్ధంగా ఉన్నానండి. మరి మీరు చూడడానికి సిద్ధంగా ఉన్నారు కదా? చలో ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా మన భలే మంచి రోజుని స్టార్ట్ చేసేద్దాం. చలో చలో చలో. సో ఫైనల్ గా మిమ్మల్ని కలిసేసుకున్నానండి. అండ్ ఫస్ట్ మనం ఇప్పుడు ఒక జోక్ తో స్టార్ట్ చేద్దాం. చాలా అల్లరి జోక్ తో. ఎవరు చెప్తారు జోక్ ఇక్కడ? ఓ, మీ పేరు? రమ్య గారు. సో మరి మా వ్యూవర్స్ కి జోక్ చెప్పండి. సో ఫుల్ నవ్వుకుని మన షోని స్టార్ట్ చేసేద్దాం. ఓకే, రెడీ. ఒక ఆఫీస్లో మేనేజర్ ఉంటారు. ఆ మేనేజర్తో వాళ్ళ కొలీగ్స్ అంటారు, సార్ మీరు చాలా భయంలో పెట్టుకుంటున్నారు స్టాఫ్ అందరినీ, ఒక సింహం లాగా బాగానే కంట్రోల్లో పెట్టుకుంటున్నారు, ఇంట్లో కూడా మీరు అలాగే ఉంటారా సార్ అని అడిగితే, అవును ఇంట్లో కూడా ఉంటాను, కాకపోతే నా పైన మా ఆవిడ వచ్చి కాళికాదేవిలా కూర్చుంటుంది అని. రమ్య గారు, మీరు చాలా మంచి జోక్ చెప్పారండి. మా షోని బాగా నవ్వించారు. అండ్ ఇప్పుడు ఇంకెవరైనా జోక్ చెప్తారా? అయ్యో, మీరు జోక్ చెప్తా అంటే నేను పిలుకులు ఉంటానని చెప్పండి, వాళ్ళని వచ్చేయండి. మీ పేరు? వర్ష. వర్ష. వర్ష అంట. వర్ష ఏం చేస్తుంటుంది? డిగ్రీ ఫస్ట్ ఇయర్. వర్ష, నువ్వు డిగ్రీ ఫస్ట్ ఇయరా? డిగ్రీ ఫస్ట్ ఇయర్ అంటండి పిల్ల. ఏ మాత్రం డిగ్రీ ఫస్ట్ ఇయర్ లా కనిపించట్లేదు. ఎలా కనిపిస్తుంది అంటే ఇప్పుడే 10th క్లాసు 8th క్లాసు అలా కనిపిస్తుంది, అంతేకాని డిగ్రీలా మాత్రం అస్సలు అనిపించట్లేదండి నాకు. ఓకే వర్ష, స్టార్ట్. ఒక ఫాదర్ అండ్ సన్ ఉంటారు. సన్ వాళ్ళ ఫాదర్ కి కాల్ చేసి చెప్తాడు అనమాట, నాన్న నేను రన్నింగ్ రేస్ లో గోల్డ్ మెడల్ కొట్టేసా అని చెప్తాడు. అయితే ఇప్పుడు ఎక్కడ ఉన్నారా? గోల్డ్ మెడల్ కొట్టేసావు కదా అంటే, జైల్లో ఉన్నా నాన్న, కొట్టేసా కదా అంటాడు. అండ్ ఇంకెవరు జోక్స్ చెప్తారు? సాంగ్ కానీ డాన్స్ కానీ ఎవరైనా చేస్తారా? మీ పేరు? కరిష్మా. కరిష్మా అంటండి. ఏం చదువుతున్నా కరిష్మా? డిగ్రీ ఫైనల్ ఇయర్. డిగ్రీ ఫైనల్ ఇయర్. సరే, ఏ సాంగ్ మీద డాన్స్ చేస్తుంది కరిష్మా? టాప్ లేచిపోద్ది. ఓ, అంటే ఇప్పుడు టాప్ లేచిపోద్దా? పక్క. సో లేపేలా చేస్తాం అనమాట. ఇప్పుడు టాప్ లేచిపోద్ది. కరిష్మా టాప్ లేపేలా సాంగ్ మీద డాన్స్ చేస్తుందంట. సో లేట్ చేయకుండా మనం టాప్ లేపేద్దాం. చలో. అమ్మాయి మనసులో అబ్బాయి దూరేసి కితకితలై పెట్టేస్తే ఏమైతాది? మంచి బీట్ వస్తాది, పిచ్చ పాట వస్తాది. అబ్బాయి మనసునే అమ్మాయి లాగేసి తలగడలా నొక్కేస్తే ఏమైతాది? మస్తు మాస్ వస్తాది, బెస్ట్ ఊప్ వస్తాది. నా రాకాసే నువ్వే బయటేసి అట్టా దోపేస్తే రారో రారో నా శివ కాసి అగ్గి రాజేసి సిగ్గు పేసేస్తే చెట్టు మీద మ్యాంగోలా నువ్వెంత చక్కగున్నావే, చాకు లాంటి పిల్లాడే ఎంత షార్పుగున్నాడే, చాకొచ్చి మ్యాంగో కోస్తే లేసిపోతే, కన్నే కొట్టాబంటే లేసిపోతే, ముట్టే పెట్టాబంటే లేసిపోతే, చెయ్యే పట్టాబట్టే టాపు లేసిపోతే రో. సమ్మర్లోన లస్సీలా, వింటర్లోన కాఫీలా, ఊరిస్తున్నావే పట్టిల్ లాగేస్తున్నావే పిల్ల, పొంగే పొంగే పూరీలా, రామోకేమో తమ్ముళ్ళ, జాకీ చాన్ అల్లుళ్ళ, ముద్దొస్తున్నావే వచ్చి గుద్దేస్తున్నావే, అమ్ము బ్రేకులు లేని లోరీలా. రాయే రాయే నా రాక
టాప్ అయితే లేపడానికి ట్రై చేసావు, ఆ మాదిరిగా లేచింది, కానీ దుమ్మ అయితే సీరియస్లీ రేగిపోయింది అనుకో. అంత బాగా చేసావు కరిష్మా. నువ్వు డాన్స్ నేర్చుకున్నావా? లేదు, ఇంట్లోనే. ఓహో, డాన్స్ నేర్చుకోకుండా ఇంత బాగా డాన్స్ చేసావంటే నీ దగ్గరికి డాన్స్ క్లాస్ కి రావచ్చు అనమాట. వెళ్ళిపోవచ్చు కదా కరిష్మా దగ్గరికి డాన్స్ నేర్చుకోవడానికి. మీకు డాన్స్ నేర్చుకోవాలనుకుంటే మా కరిష్మా పర్ఫార్మెన్స్ చూడండి, మీకు ఈజీగా డాన్స్ వచ్చేస్తుంది. సో థ్యాంక్ యూ కరిష్మా. మన అందాల భామను ఇంత అందంగా ముస్తాబాయారండి. మరి వాళ్ళని అందాల హంసనానికి నడిపిస్తే ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది కదా. మరి మీరందరూ రెడీగా ఉన్నారా? చలో, నేను కూడా రెడీగా ఉన్నానండి. లెట్స్ స్టార్ట్. నీ నవ్వుల్లో ఎవరున్నట్టు ఎందుకో హాయిగా ఉందని ఏ మాటల్లో తెలిపేటట్టు అందమైన కలగంటూ చెప్పవే తెలిసేట్టు అందుకే అంటున్నా సరేనట్టు. మనసులో కదలిక కనబడే వీలుగా నీ ముందే ఉన్నా నువ్వు నన్నిప్పుడే చూసావే. పెదవిలో మెరుపుగా నువ్వనే మాటలో నా పేరుంటుందో లేదో అనుకుంటూ గడిపానే. నీకు నాకు తెలిసిందే మళ్ళీ మళ్ళీ చెప్పాలా. అందుకని మౌనంగా ఉంటే ఎలా? హే టుటుటు 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 టుడుడుడు టుడుటుటుటు. ఆహాహా ఆహాహా హాసిని నీ నవ్వుల్లో ఎవరున్నట్టు టుటుటు 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 టుడుటుడు టుడుటుటుటు. ఎందుకో హాయిగా ఉందని ఏ మాటల్లో తెలిపేటట్టు. మంచి జోక్ విన్నాము, మంచి డాన్స్ కూడా చూసాము, టాప్ లేచిపోయే డాన్స్. అండ్ ఇప్పుడు ఏదైనా పాట వింటే బాగుంటుంది కదా. సో ఇప్పుడు ఇక్కడ ఎవరైనా సాంగ్ పాడతారా? నేను పాడతా. ఓ కమ్ ఆన్ బేబీ. ఇందాక జోక్ చెప్పావు, బ్యూటిఫుల్ జోక్. ఇప్పుడు వర్ష సాంగ్ కూడా పాడుతుందంటండి. ఏం సాంగ్ పాడతావు వర్ష? ఈ వేళలో నీవేం చేస్తుంటావు? ఏయ్, ఎవరైనా ఉన్నారా? ఏ నీ గురించే మాట్లాడతాను. అబ్బబ్బబ్బబ్బ, మీ గురించే. నేను ఇక్కడే ఉన్నాను కదా, ఇంకెవరుంటారు చెప్పు. యా. పాడు వర్ష. ఈ వేళలో నీవు ఏం చేస్తుంటావు అనుకుంటుంటాను ప్రతి నిమిషము నేను. నా గుండె ఏనాడు చేజారిపోయింది నీ నీడలా మారి నా వైపు రానంది. దూరాన ఉంటూనే ఈ మాయ చేసావు. ఈ వేళలో నీవు ఏం చేస్తుంటావు? ఓకే, వర్ష ఇంత అందమైన పాట పాడింది కదా. అండ్ ఇప్పుడు ఇంకెవరైనా సాంగ్ కానీ డాన్స్ కానీ జోక్ కానీ చెప్తారా? నేను డాన్స్. సో మీ పేరు? రజిత. రజిత అంట. రజిత గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫా? ఓ సీరియస్లీ మిమ్మల్ని చూస్తే నాకు రజిత గారు వస్తే పెళ్ళైనట్టు అనిపించట్లేదండి. ఓ థ్యాంక్ యూ. చాలా చిన్న పిల్లలానే ఉన్నారు ఇంకా. థ్యాంక్ యూ. ఓకే రజిత గారు, ఇప్పుడు మీరు ఏం చేయబోతున్నారు? డాన్స్. ఏ డాన్స్?
చిన్నదానా నీకోసం సాంగ్. చిన్నదానా నీకోసం అంటే చిన్నదానా నీకోసం అని అంటానికి ఎవరో ఒకరు ఉండాలి కదా. మా ఆయన ఉన్నాడు, ఓ ఇక్కడ ఎక్కడ లేరేమి ఆయన వస్తున్నాడు. వస్తున్నారంటండి. నేను కూడా చేస్తాను. ఆహా వచ్చేసారనమాట. రండి ఇలా రండి. మీ పేరు? నా పేరు మురళి. మురళి గారు. ఓకే మురళి గారు, మీరు ఏ సాంగ్ మీద చేయబోతున్నారు? చిన్నదానా నీకోసం. చిన్నదానా నీకోసమా? ఆ సాంగ్ మీద ఎందుకు? నాకు అర్థమైంది. నాకు మీ ఇద్దరిని చూస్తుంటే ఏదో కొడుతుందండి. ఏమనిపిస్తుందండి? అంటే మీరు లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? లవ్ అండ్ అరేంజ్. చూసారా చెప్పాను కదా నాకు ఏదో కొట్టింది అని. యా, లవ్ మ్యారేజ్ అనమాట. సో లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్. ఎస్. బాబా ఏమన్నా అసలు మీరు ఎలా లవ్ చేశారు, ఎలా ప్రపోజ్ చేశారు? ఒక్కసారి ప్రపోజ్ చేసి చూపించారు ప్లీజ్. ఆమె నాకు ప్రపోజ్ చేసిందండి. రచిత గారు ఎందుకు ఇలా పరోధిస్తా? చూసారా రచిత గారు ప్రపోజ్ చేశారంట. ఎలా ప్రపోజ్ చేశారు ఒకసారి చూపిరా, మా ఆడియన్స్ కూడా చూస్తారు. అమ్మో, రచిత గారు ప్లీజ్ ఎలా ప్రపోజ్ చేశారు? నేనేం ప్రపోజ్ చేయలేదు, జస్ట్ కాల్ చేసా అంతే. తర్వాత ఆయనే ప్రపోజ్ చేశాడు. అయ్యయ్యా. చెప్పండి మురళి గారు, మీరు కాల్ చేశారంట. ల్యాండ్ లేదండి, తన నంబర్ ఇచ్చింది, నేను కాల్ చేశాను అంతే. అది మళ్ళీ మీరు నంబర్ ఇచ్చారంట. చూసారా నంబర్ ఇచ్చారంట. లేదు, నంబర్ అడిగాడు, ఇచ్చాను అంతే. మీరు అడిగారంట. అలా అని కదా, తనే ఇచ్చిందండి. ఇప్పుడు మీరు ప్రపోజ్ చేస్తేనే చేయరా చెప్పండి. ప్రపోజ్ చేయడానికి నంబర్ ఇచ్చింది, నేను ప్రపోజ్ చేశాను. మీరు ప్రపోజ్ చేయడానికి నంబర్ ఇచ్చారంట, ప్రపోజ్ చేశారంట. నేను అప్పుడు ప్రపోజ్ చేశాను కదా, ఇప్పుడు తనని ప్రపోజ్ చేయమనండి. సరే ఇప్పుడు మీరు ప్రపోజ్ చేయండి, మేము కూడా చూస్తే దాని తర్వాత మురళి గారిని ప్రపోజ్ చేయమంట. ఏమంటారు? ఓకే, చలో ప్రపోజ్ చేస్తారంటే చూద్దాం మనం కూడా. చేయండి. లవ్ యూ మురళి. మీరేమంటారు? లవ్ యూ బుజ్జి. బుజ్జి. అయ్యయ్యో బుజ్జి అంట. చలో మరి ఇంకా లేట్ చేయకుండా మీ ఇద్దరి డాన్స్, చిన్నదన కోసం డాన్స్ ని చేసేయండి. బుగ్గాగిల్లి వెళ్ళిపోకే బుజ్జి తల్లి, మన కథ షురు కానివే. ఓ కళ్ళు నిన్ను చూసే సాయే, నువ్వు నిధి నచ్చేసిందే, నీకోసం ప్రాణం పెట్టైనా. అరే చిన్నదానా నీకోసం, ఆ చిన్నదానా చిన్నదానా నీకోసం. ఒరే చిన్నదానా నీకోసం, ఆ చిన్నదానా చిన్నదానా నీకోసం. బొండు మళ్ళీ జారిపోకి గుండె అగిలి, ఇకపై అన్ని నువ్వేనే. ఓ కొత్త కొత్త కోరిక నువ్వే, కొత్త అవకాయ నువ్వే, కొత్త పాట నేనే పాడైనా. అరే చిన్నదానా నీకోసం, ఓయ్ చిన్నదానా చిన్నదానా నీకోసం. ఒరే చిన్నదానా నీకోసం, ఓయ్ చిన్నదానా చిన్నదానా నీకోసం. నడుమే సన్నాయో నిన్ను చూసి కొట్టుకుంది నాడి, తీయని పాపిడి పుల్లని మామిడి, ఇష్టం పిల్ల నువ్వే సొల్లుడి. ఓ సింగారి సింగారి రావే చేద్దాం సవారి, నువ్వు ఎత్తుపల్లెమని ఉన్న కన్యాకుమారి, తవ్వేస్తానికై బల్లారి. మురళి గారు ఎంత క్యూట్ గా, ఎంత లవ్లీగా డాన్స్ చేశారు. అండ్ ఆ పాటలో ఒక 2 ఫస్ట్ లైన్లు ఉంటాయి కదా, అది మీ ఆవిడ కోసం క్యూట్ క్యూట్ గా చెప్పగలరా? ఓకే. చెప్పండి. చిన్నదానా నీకోసం, ఏ చిన్నదానా చిన్నదానా నీకోసం,
చిన్నవాడా నీకోసం ఓ చిన్నవాడా చిన్నవాడా నీకోసం. ఇప్పుడు నేను మీకు ఒక సిచ్యువేషన్ ఇస్తాను అండ్ మీ సిచ్యువేషన్ కి తగ్గట్టు డి అంటే డి అనుకునేలాగా మాట్లాడుకోవాలి. ఎవరు మాట్లాడతారు? ఓ మీరు మాట్లాడతారా? సో మీ పేరు? రమ్య గారు. ఓకే. ఓ మీరు కూడా మాట్లాడతారు సారా? సో మీ పేరు? నా పేరు విజయలక్ష్మి. ఓకే, మీరు ఏమవుతారు? మా కోడలు అవుతుంది. కోడలు అవుతారా? మా అత్తయ్య. ఓహో, అంటే సొంత కోడలు? ఐ మీన్ సొంత కోడలు. ఓ కోడలేనా? చలో మరి ఇప్పుడు నేను మీకు ఒక సిచ్యువేషన్ ఇస్తాను, దానికి తగ్గట్టు మీరు బాగా మాట్లాడుకోవాలి. ఓకేనా? ఓకే, చెప్పేనా సిచ్యువేషన్? ఇప్పుడు మీ ఇద్దరు అత్త కోడలు కదా, సో మీ కోడలు కూర సరిగా వండలేదు. అప్పుడు మీరు ఏం చేస్తారు? తిడతారు కదా, నిలదీస్తారు, ఏంటి ఇలా ఉండవు అని చెప్పి. మీరు నిలదీస్తే ఊరుకుంటారా? ఊరుకోరు కదా. అప్పుడు ఏం చేస్తారు మీరు ఇద్దరు కలిసి? ఏం చేస్తారో ఇప్పుడు మా ప్రేక్షకులకు చేసి చూపియండి. రమా, ఇది కూరనేనా రమా? ఇట్లానే వండుతారా రమా? ఎలా ఉంది అత్తయ్య? బాగానే ఉంది కదా. ఉప్పు లేదు, కారం లేదు, ఏం లేదు. ఉప్పు తక్కువంటే వేసుకోండి, కారం తక్కువంటే వేసుకోండి. దానికి ఎలా ఉందా ఏంటి అని అంటున్నారు. ఏం రమా వాయిస్ లేస్తుంది? నేను వాయిస్ పద్ధతేనా? లేస్తున్నానా? మాట్లాడే విధానమేనా? అసలు నేను నేను వాయిస్ ఏం అడిగినా లేస్తున్నానా? నువ్వేం చెప్తున్నావు? ఇగో ఇలా మీకు బీపీలు రావద్దనే అత్తయ్య నేను తగ్గించింది. ఏం బీపీలు? ఇప్పుడు నాకు ఇప్పటిదాకా బీపీలు ఉన్నాయి అనుకున్నావా? మీ ఇంతవరకు దాకా లేవు బీపీలు. ఇప్పుడు మాట్లాడేది అయితే బీపీ తోటే మాట్లాడుతున్నారు. నువ్వు చెప్పేదాన్ని బట్టి మాకు బీపీలు పెరగాలనుకుంటున్నావా నువ్వు మనసులో? అలా ఏం లేదు. ఇప్పుడు మీరు బీపీతో మాట్లాడుతున్నారు కాబట్టి కొంచెం తగ్గించాను. బీపీ లేదమ్మా, నా వాయిస్ ఇంత ఇట్లనే మాట్లాడతా నేను. ఇంతకంటే ఎంత మంచిగా తగ్గించుకోవాలి. నువ్వు ఉప్పు కారం తగ్గిస్తా ఉంటే ఇక మేము ఆయన ఢీలో పడిపోతాం. ఇలా అన్నిటికీ మంగళ పెడితే బాగుండదు అత్తయ్య. నేను ఏం చేశాను, కొంచెం ఉప్పు కారం తగ్గించాను. దానికి మీరు ఇంత రాద్ధాంతం చేస్తుంటే నేనేం చెప్పాలి? ఏంది ఇంతకనమ్మా? మరి ఉప్పు లేదు, ఏం లేదు, చప్పడి కూరలా ఉన్నది. కొంచెం వేసుకొని తినేదానికి ఏముందండి? ఎలా వేసుకుంటారమ్మా కూరలా? నూనెలో వేయాలి. ఇంత చిన్న విషయానికి మీరు గొడవలోకి దిగడానికే మీరు ఈ వంక పెట్టినట్టున్నారు. గొడవ ఏం గొడవరమ్మా? మంచిగా చెప్తున్నా నేను, మంచిగా అడిగినా నేను. ఇంత మంచిగా ఇంతకంటే మంచిగా ఎట్లా అడుగుతారు? ఇక మంచిగా ఎక్కడ అడిగారు? మీరు ఇంత గట్టిగా మాట్లాడుతుంటే నేనేం చెప్పాలి చెప్పండి? ఇప్పుడు నేను బీపీలు కొడతారా? కొట్టండి. కొడతారా? ఏమైనా చేస్తానా? ఏమనుకున్నావు? ఏం వాయిస్ వేస్తుంది? కొడితే మాత్రం ఊరుకుంటాను అనుకుంటున్నారా? మీ అబ్బాయిని ఒక్కటి తగిలిస్తే అప్పుడు మీరు అంత దాకా పోతున్నావు అనమాట నువ్వు ఇప్పుడు. అంతవరకు మీ మమ్మీ మీ డాడీని పిలిచి మాట్లాడతా. ఇదే పద్ధతి ఇట్లనే నేర్పిస్తారా? పిల్లలు పిల్లగానే కొడతారంటే నీ బిడ్డ ఈ పద్ధతిగా నేర్పిలేదు మీ పిల్లలకు? ఏం కూడా నేర్పిలే. మీ ప్రవర్తన వలన నాది నడుస్తుంది అంతే. ఇట్లా నాకు నచ్చలేదు, నీ ఇష్టము రమా. నేను ఇక ఊకే నేను నీతో వాదించలేకపోతున్నా. వాళ్ళని ఏంటి పిలిపించేది? మీ అబ్బాయికి ఒక మాట చెప్తే మేమే వేరే కాపురం వెళ్ళేసాం కదా. మీరు ప్రతి అయితే నేను తీసుకొచ్చిన నా కొడుకుని తీసుకొని పోతాను. మీరు ప్రతి విషయానికి ఏమనుకున్నాను? ఇది తక్కువ మళ్ళీ ఒకసారి వేరు కాపురం అన్నావు అనుకో, మంచిగా ఉండదు. మంచిగా ఉండదంటే ఏం చేశారు? పెట్టుడు పెడతాం అలా బిడ్డ. ఏమనుకున్నావు? అదే పెట్టడం మీ అబ్బాయికి వేస్తే ఎవరు పెడతారు? నువ్వా కొడతావా? ముందు చూపి. అదే చూపిస్తాను. చూపించిన తర్వాత ఏమైతుందో అందుకే ఇట్లాంటి కోడలు తెచ్చుకోవద్దని, గయ్యాడి కోడలు తెచ్చుకోవద్దని. ఎవరు గయ్యాడి కోడలు? గయ్యాలత్తయ్య. మళ్ళీ ఈసారి అన్నావేమో అని. ఏమి అసలు ఇంత ఉప్పు ప్రతి చిన్న విషయం ప్రతి ఒక్క ఏమనుకున్నావా? ఏమన్నా మాట్లాడుకున్నారా? అవునండి విజయ్ గారు, మధ్యలో మీ అబ్బాయిని తీసుకొచ్చే సినిమాలు వేసారేంటండి? మీరేంటండి కొట్టేస్తారా అలా? చూడండి, ఇప్పుడు నేను మీకు ఒక డైలాగ్ చెప్తాను, అది మీరు 3 వేరియేషన్స్ లో చెప్పాలి. ఓకేనా? చెప్పాలి పక్కా. చెప్తారు కదా? సో నేను డైలాగ్ చెప్పేనా? చెప్పండి. చలో. ఎప్పుడు పెళ్ళైందని కాదు చెల్లి, గ్రిప్లోకి వచ్చాడా లేదా? ఎప్పుడు పెళ్ళైందని కాదు చెల్లి, గ్రిప్లోకి వచ్చాడో లేదా? ఎప్పుడు పెళ్ళైందని కాదు చెల్లి, గ్రిప్లోకి వచ్చాడా లేదా? ఇది డైలాగ్. సో ఇలా 3 వేరియేషన్స్ లో చెప్పాలండి. సో స్టార్ట్ చేసిద్దామా? జోష్గా చెప్పండి. చలో విజయలక్ష్మి గారు, ఫస్ట్ మీతోనే స్టార్ట్ చేస్తాం. చెప్పండి.
ఎప్పుడు పెళ్ళయిందా కాదు చెల్లి గ్రిప్పులోకి వచ్చాడా లేదా. ఎప్పుడు పెళ్ళయిందా కాదు చెల్లి గ్రిప్పులోకి వచ్చిండా లేదా. ఎప్పుడు పెళ్ళయిందా కాదా చెల్లి గ్రిప్పులోకి వచ్చిండా లేదా. ఎప్పుడు పెళ్ళయిందని కాదు చెల్లి గ్రిప్పులోకి వచ్చాడా లేదా. ఎప్పుడు పెళ్ళయిందని కాదు చెల్లి గ్రిప్పులోకి వచ్చాడా లేదా. ఎప్పుడు పెళ్ళయిందని కాదు చెల్లి గ్రిప్పులోకి వచ్చాడా లేదా. ఎప్పుడు పెళ్ళయిందని కాదు గ్రిప్పులోకి వచ్చాడా లేదా. ఎప్పుడు పెళ్ళయిందని కాదు బ్రదర్ గ్రిప్పులోకి వచ్చాడా లేదా. ఎప్పుడు పెళ్ళయిందని కాదు బ్రదర్ గ్రిప్పులోకి వచ్చాడా లేదా. ఎప్పుడు పెళ్ళైందన్నది కాదక్క గ్రిప్లోకి వచ్చాడా లేదా. ఎప్పుడు పెళ్ళైందని కాదక్క గ్రిప్లోకి వచ్చాడా లేదా. ఎప్పుడు పెళ్ళైందని కాదు గ్రిప్లోకి వచ్చాడా లేదా. ఎప్పుడు పెళ్ళైందని కాదు అన్నయ్య గ్రిప్లోకి వచ్చాడా లేదా. ఎప్పుడు పెళ్ళైందని కాదక్క గ్రిప్లోకి వచ్చాడా లేదా. ఎప్పుడు పెళ్ళైందని కాదంటే గ్రిప్లోకి వచ్చాడా లేదా. ఎప్పుడు పెళ్ళయింది కాదక్క గ్రిప్పులోకి వచ్చాడా లేదా. ఎప్పుడు పెళ్ళయింది కాదక్క గ్రిప్పులోకి వచ్చాడా లేదా. ఎప్పుడు పెళ్ళయిందని కాదక్క గ్రిప్పులోకి వచ్చాడా లేదా. ఎప్పుడు పెళ్ళయిందన్నది కాదు చెల్లి గ్రిప్పులోకి వచ్చాడా లేదా. ఎప్పుడు పెళ్ళయిందా అన్నది కాదు చెల్లి గ్రిప్పులోకి వచ్చాడా లేదా. ఎప్పుడు పెళ్ళయిందన్నది కాదు చెల్లి గ్రిప్పులోకి వచ్చాడా లేదా. ఎప్పుడు పెళ్ళైందని కాదు చెల్లి గ్రిప్పులోకి వచ్చాడా లేదా. అది ఎప్పుడు పెళ్ళైందని కాదు చెల్లి గ్రిప్పులోకి వచ్చాడా లేదా. ఎప్పుడు పెళ్ళైందని కాదు చెల్లి గ్రిప్పులోకి వచ్చాడా లేదా. అది ఇంపార్టెంట్. ఎప్పుడు పెళ్ళైందని కాదు చెల్లి గ్రిప్లోకి వచ్చాడా లేదా. ఎప్పుడు పెళ్ళైందని కాదు చెల్లి గ్రిప్లోకి వచ్చాడా లేదా. ఎప్పుడు పెళ్ళైందని కాదు చెల్లి గ్రిప్లోకి వచ్చాడా లేదా. అది ఇంపార్టెంట్. ఇవాళ భలేగా ఎంజాయ్ చేశారు కదా. సో ఇదండి ఇవాళ భలే మంచి రోజు. సో నెక్స్ట్ ఎపిసోడ్ లో మరో భలే మంచి రోజుతో మళ్ళీ కలుసుకుంటా. టిల్ దెన్ కీప్ వాచింగ్, కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్.